వాస్తవంగా జీవిత సాఫల్య పురస్కారాలు మనం ఇవ్వాలి. మన దగ్గర తెలుగులో అద్భుతమైనటువంటి సేవలు అందించినందుకు గాను కళారంగంలో, సినీ రంగంలో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంటిది ఇవ్వాలి, లేదా తెలంగాణ ప్రభుత్వం లాంటిది ఇవ్వాలి. కానీ ఇంగ్లీష్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు తీసేటటువంటి బ్రిటన్లో మన చిరంజీవి గారికి ఇచ్చినటువంటి అరుదైనటువంటి గౌరవము, బ్రిటన్ పార్లమెంట్ ఏకంగా చిరంజీవి గారిని జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేయడం, ఈ నెల 19వ తారీఖున చిరంజీవి గారు ఈ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. పునాది రాళ్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్ ఆరంభంలో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదగడం, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటన డ్యాన్సులతో యువతను ఉర్రూతలగించినటువంటి సందర్భం, బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయడం, 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నటువంటి చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్, 2024 పద్మవిభూషణ్ అందడం, ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకోవడం, 156 చిత్రాలు, 537 పాటల్లో 24,000 స్టెప్పులు తాళరిచ్చినందుకు రికార్డు అవ్వడం, అలాగే ప్రస్తుతం విశ్వంబర కోసం వర్క్ చేస్తున్న నేపథ్యంలో వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సందర్భంలో ఇది కీలకమైన అంశం అవుతుంది.